అందరికీ నమస్కారం. మన దేశ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం గల్లీ నుంచి ఢిల్లీ వరకు వాడవాడలా మన యొక్క ఈ 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దీని యొక్క ప్రాశస్యాన్ని మరియు దీని యొక్క ఔన్నత్యాన్ని గురించి నేను ఈరోజు నో యువర్ కాన్స్టిట్యూషన్ ఇండియా అంటే భారత రాజ్యాంగం గురించి తెలుసుకుందాం అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది పెద్దలు, విద్యార్థులు, కొంతమంది ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క మన రాజ్యాంగం గురించి నేటి పరిస్థితుల్లో ఎక్కడ కూడాను చర్చలుగా ఉన్నటువంటి మన భారత రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. విద్యార్థులు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా దీని గురించి తెలుసుకోవాలని, దీని గురించి అందరికీ తెలుసుంటుంది. కానీ క్షుణ్ణంగా ఒక సీక్వెన్షియల్ మేనర్లో ప్రతి ఒక్క ఈ యొక్క పెద్దల గురించి వచ్చినటువంటి సూచనల ప్రకారం ఈ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అనేక ఎపిసోడ్లుగా మన ఈ నో యువర్ కాన్స్టిట్యూషన్ ఇండియా భారత రాజ్యాంగం గురించి, మన రాజ్యాంగం గురించి మనము తెలుసుకుందామనే శీర్షికన మీకు ఈరోజు నుంచి సెలవుల్లోనూ అంటే ఆదివారాలు, పబ్లిక్ హాలిడేస్లో మీకు తెలియపరిచే దానికోసం ఒక వారానికి 1-2 వీడియోలుగా 5 నుంచి 10 నిమిషాల నిడితో మీ ముందుకు వస్తాను. ప్రతి ఒక్కరూ దీనిని సీక్వెన్షియల్గా చూసి భావితరాలకి మన యొక్క భారతదేశ ఔన్నత్యాన్ని తెలియపరుస్తానని ఆశిస్తున్నాను. ఈరోజు మనం యావత్తు భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. దీనికి గాను ఆనవాయితీ ప్రకారం మనము ప్రతి సంవత్సరము ఒక విదేశస్తులు కానీ విదేశీ సంస్థలు కానీ మనము క్రమం తప్పకుండా పరిస్థితులు బట్టి మనము ప్రతి ఒక్క మన దేశ ఆర్థిక విధానాల్లో మరియు దేశ యొక్క దౌత్యపరమైనటువంటి విషయాలను అనుసరించి ప్రతి సంవత్సరము ఈ యొక్క రిపబ్లిక్ దినోత్సవం రోజు విదేశీ ప్రతినిధులను ఆహ్వానిస్తుంటాం. వాళ్ళలో ఈరోజు మనము యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి అధిపతుల్ని మన 77వ రాజ్యాంగ దినోత్సవం అయినటువంటి రాజ్యాంగం యొక్క పూర్తిగా అమలు జరుపుకున్న వచ్చినటువంటి ఈ జనవరి 26వ తేదీకి మనము యూరోపియన్ యూనియన్ ప్రతినిధులను ఆహ్వానిస్తున్నాం. అది మరికొద్దిసేపట్లో మన కర్తవ్యపథ్ న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్ రాష్ట్రపతి భవన్ సమీపంలో దీన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తుకుంటున్నాం. దీనికి సంబంధించి ఈ 1950 జనవరి 26నే మన యొక్క ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15వ తేదీ మనం స్వాతంత్రం పొందిన తర్వాత 1950 జనవరి 26వ తారీఖునే ఎందుకు ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలి, అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి, ఈ యొక్క ప్రాశస్యం గురించి మీకు వివరిస్తాను. మనకు 1946 డిసెంబరు 9వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ రాజ్యాంగం యొక్క ప్రాశస్యం 1950 జనవరి 26తో మనకు పూర్తి అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించిన పర్యావరణాన్ని పరిశీలిస్తే 1946 డిసెంబర్ 9వ తేదీన మనకు ఈ యొక్క రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది. రాజ్యాంగ పరిషత్ అంటే దగ్గర అప్పుడున్నటువంటి మన భారతదేశ సరిహద్దులను అనుసరించి అఖండ భారతానికి సంబంధించి దగ్గర 389 మంది ప్రతినిధులను మొట్టమొదటిగా ఈ యొక్క రాజ్యాంగ పరిషత్కి ఎన్నిక చేయబడ్డారు. తర్వాత పరిస్థితులు ఉన్నటువంటి కాలానుగుణంగా 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వతంత్రం వచ్చినప్పుడు అఖండ భారతాన్ని భారతదేశము మరియు పాకిస్తాన్కి విడిపోయింది. అట్లా విడిపోయినప్పుడు అప్పుడు ఏర్పడినటువంటి రాజ్యాంగ పరిషత్తులోని సభ్యుల సంఖ్య 90 మంది తగ్గిపోయారు. వాళ్ళు 389, అది 299 చేరింది. ఈ 299 మాత్రమే భారత రాజ్యాంగానికి అనుసరించి రాజ్యాంగ పరిషత్ యొక్క విధానాలు మన భావితరాలకి అందించినటువంటి యొక్క గొప్ప రాజ్యాంగాన్ని ఈ 299 మంది మాత్రమే 299 మంది మాత్రమే రాజ్యాంగ రచనలో, రాజ్యాంగ విధి విధానాల్లో పాల్గొన్నారు. అట్లా 1946 డిసెంబర్ 9వ తేదీన సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షతగా మన యొక్క రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. తర్వాత గడిచిన 2 రోజులకే 11 డిసెంబర్ 1946లో శాశ్వత అధ్యక్షులుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ని ఎన్నుకొని ఈ యొక్క రాజ్యాంగ విధానాన్ని వాటిని యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉండాలనేది చర్చలుగా ప్రారంభమైంది. అలా 1946
డిసెంబర్ 13 తేదీన జవహర్లాల్ నెహ్రూ వారు ఆశయాలు తీర్మానాలు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ అనేది ప్రవేశపెట్టి దానికి అనుగుణంగా భారత విధి విధానాలు ఉండాలనే విధానంతో దాన్ని అనుసరించి ఈ యొక్క మన ఈ రాజ్యాంగ పరిషత్తు ప్రారంభమైంది. దీంట్లో మరి ముఖ్యమైనది రాజ్యాంగ రచనా సంఘం డ్రాఫ్టింగ్ కమిటీ అనేది మనకు స్వతంత్రం వచ్చినటువంటి 14 రోజులకి అంటే 1947 ఆగస్టు 29న ఈ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటైంది. దానికి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు ఎన్నుకోబడ్డారు. ఆయనకి సహాయకులుగా 6 మంది నిష్ణాతులు ఈ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్లుగా చేరారు. అప్పటి నుంచి అసలు రియల్ యాక్టివిటీ 1946 డిసెంబర్ 9 నుంచి ప్రారంభమైనటువంటి రాజ్యాంగ విధానము రాజ్యాంగ పరిషత్తు ద్వారా అసలు రియల్ యాక్టివిటీలోకి వచ్చి 1946 నుంచి దగ్గర 1949 నవంబరు 26తో రాజ్యాంగం రచన పూర్తయిపోయింది. ఇందులో అనేక చర్చలు, అనేక ఉపన్యాసాలు, అనేక డిబేట్స్. దీని ద్వారా ఏంటంటే 11 ఈ యొక్క రాజ్యాంగ పరిషత్ సమావేశాలు జరిగాయి. మన భారత రాజ్యాంగంలో విధి విధానాలు ఏ విధంగా ఉండాలి అని భారత రాజ్యాంగ పరిషత్తులోని డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు సభ్యులు అడిగిన ప్రతి ఒక్కరికి ప్రశ్నల యొక్క నివేదితం చేసి పూర్తిగాను 1949 నవంబర్ 26న మనము భారత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న వెంటనే ఎందుకు మనము ఇమీడియట్గా భారత రాజ్యాంగం పూర్తిగా అమలు జరపలేదు? ఎందుకంటే 1949 నవంబర్ 26 పూర్తి అయిపోయిన వెంటనే మనకు 2వ రోజు నుంచి ఏదన్నా కూడా వెంటనే అమలు జరగాలి. కానీ 2 నెలలు పూర్తిగా అమలు జరగకుండా కొన్ని తాత్కాలికంగా సిటిజన్షిప్ సంబంధించి పౌరసత్వాలు, అదేవిధంగా ఎలక్షన్స్ ఇలాంటికి సంబంధించినటువంటి వాటికి మాత్రమే కొన్ని టెంపరీగా అమలు చేసుకున్నాం. పూర్తిగా 2 నెలలు గడిచిన తర్వాత అంటే 1950 జనవరి 26న మనం మన యొక్క భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు జరుపుకున్నాం. దీనికి ఎందుకు అలా ఆ రోజునే అంత మనకు ఆ యొక్క ప్రాధాన్యత కలిగించాము 1950 జనవరి 26 అనేది దీనికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. ఎందుకంటే మనం ఈ యొక్క స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారు మనల్ని అనేక విధాలుగా రాజకీయంగా, ఆర్థికంగా అణిచివేసి దోపిడీకి గురి చేసి మనల్ని మన దేశంలో ఉన్నటువంటి సభ్యుల్ని సెకండరీ పర్సన్గా తయారు చేసి వాళ్ళ యొక్క ఈ యొక్క సంపదని వాళ్ళు బ్రిటన్కి దోచుకు వెళ్ళారు. అలాంటి క్రమంలో ఈ యొక్క పాశ్చాత్య విద్యా విధానము భారతీయతతో మనం ఎంతో నాలెడ్జ్ని గెయిన్ చేసినటువంటి నాటి ఈ యొక్క జాతీయోద్యమ నాయకత్వం మనకు బ్రిటిష్ స్వతంత్రం ఇచ్చేదేంటి, మనము స్వతంత్రము అనే ఒక కోణంలో 1929 నాడు డిసెంబర్ నెలలో నాటి అఖండ భారతంలో రావి నది ఒడ్డున లాహోర్లో రావి నది ఒడ్డున ఒక ఐఎన్సీ సమావేశం జరిగింది. ఈ ఐఎన్సీ సమావేశం అనేది మనకు జాతీయ ఉద్యమంలో ఒక రాజకీయ సంతతిని ప్రారంభమైంది. ఎందుకంటే అంతకుముందంతా ఒక యూనిటీ లేకుండా ఎవరికి వాళ్ళు దేశ స్వాతంత్రంలో పోరాడుతూ అసువులు బాస్తూ అనేక విధాలైనటువంటి చర్యలు తీసుకునే క్రమంలో ఒక రాజకీయ విధానాన్ని ఒక రాజకీయ గుడి కిందకు వచ్చేటట్టుగా 1885 డిసెంబర్ 8న నాటి బాంబేలో మొట్టమొదటి ఇండియన్ కాంగ్రెస్ సమావేశం ఏర్పాటైంది. దాని అనుసరించి ప్రతి సంవత్సరం మనం మన విధి విధానాలు ఏంటి, బ్రిటిష్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, మన దేశాన్ని మనం ఎలా కాపాడుకోవాలనే కోణంతో వాళ్ళు ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా ఈ యొక్క జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉండారు. అదే కోణంలో 1929 ఆ 29 రోజు నెహ్రూ యొక్క అధ్యక్షతన రావి నది ఉన్నటువంటి లాహోర్లో ఈ యొక్క ఐఎన్సీ సమావేశం జరిగింది. ఆ రోజు ఏమని నిర్ణయించారంటే రేపు రాబోయే సంవత్సరం జనవరి 26 తేదీ నుంచి మనము సంపూర్ణ స్వరాజ్యం, పూర్ణ స్వరాజ్యం మనకు బ్రిటిష్ ఇచ్చేది కదా, మనమే తెచ్చుకుందాం. కాబట్టి వాళ్ళు ఇచ్చేది ఏంటి మన దేశంలో, కాబట్టి మనం స్వతంత్రం అవుదాం, సంపూర్ణ స్వరాజ్యం మనం పొందుతున్నాం అనే కోణంలో మనం రాబోయే 1930 జనవరి 26 నుంచి మనము ఈ యొక్క పూర్ణ స్వరాజ్యం జరుపుకుందాం అనే అప్పుడు చెప్పబట్టి ఆ విధంగా 1929 అయిన తర్వాత మళ్ళీ 1930 అదే దేశవ్యాప్తంగా పూర్ణ స్వరాజ్య ఉత్సవాలు జరుపుకోవటం అట్లా ప్రతి సంవత్సరం 31, 32 జరుగుకుంటా 46, 1947 వచ్చిన తర్వాత మనకు 1949 నవంబర్ 26కి మన రాజ్యాంగాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. అందుకని ఆ యొక్క చారిత్రక నేపథ్యాన్ని గురించి వెయిట్ చేసి 1950 జనవరి 26న మనం పూర్తిగా భారత రాజ్యాంగాన్ని అమలు జరుపుకున్నాం. దీనికి అనేక విధి విధానాలు జరిగాయి. 1949 నవంబర్ 26 భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న తర్వాత
దీనికి వెంటనే 1950 జనవరి 24న చాలా సంఘటనలు జరిగాయి. అందులో తాత్కాలిక పార్లమెంట్గా నడిచినటువంటి రాజ్యాంగ పరిషత్తులో అప్పటి రాజేంద్ర గారు అధ్యక్షుడు ఉన్నారు. వారిని మన యొక్క భారతదేశ రాష్ట్రపతిగా ఎన్నుకోవటం జరిగింది జనవరి 24, 1950. అదేవిధంగా అదే రోజున మన జాతీయ గీతం అయినటువంటి జనగణమన, జాతీయ గేయం అయినటువంటి వందే మాతరం, ఇవన్నీ కూడాను జనవరి 24 తేదీన అన్నీ మనము వాటిని ఆమోదించుకొని భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. అదేవిధంగా అన్నిటికీ ముఖ్యమైనటువంటి వ్యవస్థ అయినటువంటి ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల సంఘం అనేది దాని యొక్క ఫౌండేషన్ తేదీ నిన్నటి రోజు అంటే 1950 జనవరి 25వ తేదీన ఎన్నికల సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇట్లా 1950 జనవరి 26న మన యొక్క రిపబ్లిక్ డే, 1950 జనవరి 26న మన యొక్క పూర్తి స్వతంత్రము, సంపూర్ణ స్వాతంత్రంగా రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. అసలు రిపబ్లిక్ అంటే ఏంటి? రిపబ్లిక్ డే మనం జరుపుకుంటా ఉన్నాము. రిపబ్లిక్ డే అంటే ఏంటి? రిపబ్లిక్ అంటే ఏంటి? దాని గురించి తెలుసుకోవాలి. రిపబ్లిక్ అనేది దాని యొక్క మీనింగ్ చూస్తే, రిపబ్లిక్ అనగా ఎన్నిక కాబడినటువంటి దేశాధ్యక్షులు, అంటే ఆ పర్టికులర్ దేశం యొక్క అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ప్రథమ పౌరులైనటువంటి వారిని either డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నిక ద్వారా ఎన్నుకోబడి ప్రజల నుంచి ఆ అధ్యక్షులపైనే ఆ దేశం యొక్క పరిపాలన జరుగుతుంటే దాన్ని రిపబ్లిక్ అంటారు. ఉదాహరణకి ఇండియా ఈజ్ ఏ రిపబ్లిక్, అదేవిధంగా అమెరికా ఈజ్ ఏ రిపబ్లిక్, ఫ్రాన్స్ ఈజ్ ఏ రిపబ్లిక్. అంటే ఏంటి రిపబ్లిక్ అంటే? రిపబ్లిక్కి పూర్తిగా వ్యతిరేకమైనది మోనార్చీ. అంటే ఇది గణతంత్రం అయితే అది వచ్చి వంశపారపర్యం కలిగిన హెరిడిటరీ. అనేక భారతదేశంలోకి స్వతంత్రం రాకముందు అనేక దేశాల్లాగానే మనకు బ్రిటన్ యొక్క ఆధ్వర్యంలో మనం పరిపాలిస్తబడుతున్నాం. బ్రిటన్ యొక్క విధానము రాచరిక వ్యవస్థ. రాజు కానీ రాణి కానీ అధ్యక్షతన వాళ్ళ యొక్క దేశ యొక్క పరిపాలన జరుగుతుంటుంది. ఆ కోణంలోనే మన పరిపాలన కూడాను 1611లో వాళ్ళు ఇక్కడ భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చి అనేక చట్టాలు తీసుకొచ్చి 1947 ఆగస్టు 15 వరకు ఇక్కడ ఉన్నారు. అక్కడి నుంచి మనము డొమినియన్ స్టేటస్గా 1947 ఆగస్టు నుంచి 1950 ఇంచుమించుగా జనవరి 26 వరకు ఇంచుమించుగా అదే పందం నడిచాము. తర్వాత 1950 జనవరి 26 మనం సావరెన్ స్టేట్గా మనము మన యొక్క సార్వసత్తాక సార్వభౌమ విధానాల్లో మన దేశ పరిపాలన మనం ప్రజల ద్వారానే జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ రిపబ్లిక్ అనేది, గణతంత్రం అనేది భారతదేశంలో అప్పుడు వచ్చిందే కాకుండా మనకు చారిత్రకంగా కూడా ఇంకా కూడాను ప్రాచీన భారతదేశంలో సెకండరీ అర్బనైజేషన్ అంటే రెండవ నగరీకరణ జరిగినప్పుడు క్రీస్తు పూర్వము 600 సంవత్సరంలో మనకు ఈ గణతంత్రం అనే మాట అక్కడ వినపడింది. ఎలా అంటే అప్పుడున్నటువంటి ఈ రెండవ అర్బనైజేషన్లో 16 మహాజనపదాలు అనేటువంటివి భారతదేశంలో జైన బౌద్ధ మతాల కాలంలో ఎంతో విలసిల్లాయి. వాటిల్లో కొన్ని మోనార్చీ ఉన్నాయి, కొన్ని రిపబ్లిక్ ఉన్నాయి. అంటే 16 మహాజనపదాల్లో బాగా పేరు ప్రఖ్యాతులు కాచినటువంటి మగధ, గాంధార, కాంబోజా, కురు, పాంచాల, మల్ల, వజ్జి, శ్రావస్తి, అవంతి, సౌరసేన, అనేక ఈ యొక్క 16 మహాజనపదాలు, వీటిల్లో మెజారిటీ కూడాను మోనార్చీ అంటే రాచరిక వ్యవస్థలు ఉన్నాయి. కానీ ఒక 4 మాత్రము అప్పుడే రిపబ్లిక్ గణతంత్ర రాజ్యాలుగా ఏర్పడ్డాయి. అంటే ప్రజల నుంచి ప్రజలను ఎన్నుకుని పరిపాలన సాగించేవి. అట్లాంటిలో మొట్టమొదటిది మల్లా, అంటే నేటి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కుషినారా ప్రాంతం కలిగినటువంటి మల్లా అంటే ఉత్తరప్రదేశ్లో అది గణతంత్ర రాజ్యం. అదేవిధంగా వజ్జి, అదేవిధంగా కురు, పాంచాల, ఇవన్నీ కూడాను మనము అనేక విధాలుగా వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా గణతంత్ర రాజ్యాలు. మిగిలినవన్నీ అవన్నీ కూడాను మోనార్చీ అంటే అవి హెరిడిటరీ రాజులు రాణులు పరిపాలించినటువంటి విధానాలు. కాబట్టి ఇక్కడి నుంచే ఒక గణం నుంచి, ఒక సంఘం నుంచి ఆ ప్రజలు ఒక నాయకత్వాన్ని ఎన్నుకొని అత్యున్నత స్థానంలో ఆ నాయకత్వం యొక్క ఆధ్వర్యంలో ప్రభుత్వ పరిపాలన జరుగుతూ ఉంటే అది గణతంత్రం అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మన పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు కూడాను రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. అదే అమెరికాను కూడాను మనం ఏమి చెప్పుకున్నామంటే ఇది రిపబ్లిక్ అంటే either డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. అంటే
మన వ్యవస్థ తీసుకుంటే మనము పరోక్షంగా మన రాష్ట్రపతిని ఎన్నుకుంటున్నాం. అంటే ఎన్నిక కాబడినటువంటి శాసనసభ్యులు అనేక రాష్ట్రాల్లో, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరూ కలిపి ఒక ఎలక్టరల్ కాలేజ్ ఏర్పడి తద్వారా మన యొక్క అత్యున్నత సుప్రీం కమాండర్ అనేటువంటి భారత రాజ్యాంగం చెప్పినటువంటి రాష్ట్రపతి పేరు మీద మన దేశ యొక్క పరిపాలన జరుగుతూ ఉంటుంది. కాబట్టి అట్లా జరిగేటువంటి ప్రతి దేశాలు కూడాను రిపబ్లిక్ అంటారు. అదేవిధంగా ఈ యొక్క రిపబ్లిక్ అనే భావాన్ని మనము ఫ్రాన్స్ నుంచి ఆ యొక్క రాజ్యాంగం నుంచి స్వీకరించాం. ఎందుకంటే అనేక భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు, అనేక ప్రాంతాలు, యూనిటీ అండ్ డైవర్సిటీలో ఉన్నటువంటి విధానం. కాబట్టి రాజ్యాంగ నిపుణుల్లో న్యాయ కోవిదులు అన్ని రాజ్యాంగాల యొక్క అవకాశం పెట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఎన్నికయ్యారు. కాబట్టి అన్నింటిని పరిశీలించి మనము శాసన వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థ, అదేవిధంగా న్యాయ వ్యవస్థలు ఏ విధంగా ఉండాలి, భారత యొక్క ప్రజలకి అప్పటికే స్వతంత్రం వచ్చే టయానికే మనకు 32% లిటరసీ, అదే 32-33 కోట్ల జనాభా కలిగినటువంటి అక్కడ భారతావన్నీ ఒక తాటిపై తీసుకొచ్చి ఎటువంటి వైవిధ్యాలు లేకుండా అనేక అసమానతలు, అనేక సమస్యలు ఉన్నా కూడాను ఇప్పటికీ భారతదేశము ప్రపంచ దేశాలతో మన రాజ్యాంగం కీర్తింపబడుతుందంటే ఇలాంటి మహానుభావులు రచించినటువంటి రాజ్యాంగం వల్ల ఇంతవరకు కూడా మనకు మిలిటరీ రూల్ రాలేదు. చుట్టుపక్కల దేశాలన్నీ కూడాను సైనిక పరిపాలన జరిగేసాయి చుట్టుపక్కల మన భారత ఉపఖండంలో. కానీ మన దేశంలో ఇప్పటికీ ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజా పరిపాలనే సాగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలకు సంబంధించి క్షుణ్ణంగా ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేక మంది పెద్దలు, విద్యార్థులు, కొంతమంది కొన్ని కూడా మనకు తీరిక సమయంలో అంటే పబ్లిక్ హాలిడేస్, సండేలు పెట్టినప్పుడు వారానికి 1-2 వీడియోలు చేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు నిలుగుతూ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఒక సబ్జెక్ట్ మనం తెలుసుకున్న ద్వారా మన దేశానికి సంబంధించి మన పరిపాలన అంతా, మన వ్యవస్థ అంతా, అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేయన్నీ కూడాను రాజ్యాంగాన్ని అనుసరించే మనకు ప్రభుత్వ పరిపాలన జరుగుతుంటుంది. కాబట్టి అసలు ఏంటి రాజ్యాంగం అంటే చిన్నప్పుడు చదువుకుంటారు, మర్చిపోంటారు. కాబట్టి ఒక్కసారి మననం చేసుకునే దానికి ఎప్పుడు కొంచెం సీక్వెన్షియల్ మేనర్లో తిరిగి సమయంలో మేము ముందుంటాం. ప్రతి ఒక్కరు కూడాను దీన్ని అంటే ఈ యొక్క ఎపిసోడ్ నుంచి ఇది మొట్టమొదటి ఎపిసోడ్గా మేము ముందుకు వచ్చాము. ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క భారత యొక్క రాజ్యాంగం గురించి తెలుసుకుని తెలియనటువంటి వాళ్ళకి అందరికీ తెలియపరుస్తాను ఆశిస్తూ ముగిస్తున్నాను. నమస్తే.